కాశ్మీర్ ఘటన వెనకాలన భారతదేశానికి సంబంధించినటువంటి సైనిక అధికారులు, మాజీ సైనిక అధికారులు, ప్రస్తుత సైనిక అధికారులు అంచనా వేరే రకంగా ఉంది. అది పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎవరైతే మిలిటరీ చీఫ్ చేసుంటాడు, ఎవరైతే ప్రస్తుతం మునీర్ ఉన్నాడో, మిలిటరీ చీఫ్ ఉన్నాడో, ఈయన గతంలో ఇమ్రాన్ ఖాన్ అంటే ఇతను ఫండమెంటలిస్ట్, అంటే పూర్తిగా భావం ప్రకారం ఆలోచించేటటువంటి వాడు. బంగ్లాదేశ్ని తమ గ్రిప్లోకి తేవడం వెనకాలన ఇతనే ప్రధానమైనటువంటి హస్తం, మునీర్ అహ్మదే ప్రధాన హస్తం. బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం రావడం కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, మొత్తం కథ నడిపించింది ఇతనే. తద్వారా షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం మీదన ఇతనికే ఆధిపత్యం ఉంది. షాబాజ్ షరీఫ్ కంటే కూడా ఇతనికే ప్రభుత్వం మీద పట్టుంది, సైన్యంలో పట్టుంది. ఇతనికి ప్రధానమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఇంతకుముందు ఐఎస్ఐ చీఫ్గా ఉన్నాడు. ఆ టైంలో దోస్రా బీబీ ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ భార్య, ఈ పాకిస్తాన్కి ఇచ్చినటువంటి గిఫ్ట్లు అవన్నీ అమ్మేసుకుంటుంది, ప్లస్ అక్కడ ఏ కాంట్రాక్ట్ కావాలని 10% కమిషన్ తీసుకుంటుంది, అంతకుముందు జర్దారీ టైప్లో అంటూ నివేదిక ఇచ్చాడు. ఆ నివేదిక ఇచ్చినందుకు అప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఇతన్ని తీసేసి ఫయీజ్ అహ్మద్ని అప్పట్లో పెట్టుకొచ్చాడు. ఇతనికి ఇప్పుడు ఈ సైనికాధికారికి వచ్చేటప్పటికి తనని తాను ప్రూవ్ చేసుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా బంగ్లాదేశ్లో సక్సెస్ అయ్యాడు. ఎట్ ద సేమ్ టైం తనకి పెద్ద ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, మన బెలూచిస్తాన్ దగ్గర రైల్ని పేల్చేసినటువంటి ఘటన, 230 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన అతిపెద్దదైనటువంటి మైనస్ అయింది. పాకిస్తాన్ చరిత్రలో అతిపెద్దదైనటువంటి మైనస్ అయింది. సైనికాధికారిగా తనకి పెద్ద రిమార్క్. అయితే దాని వెనకాల భారత్ ఉందని కానీ, లేదా అసలు ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ కావాలి అంటే వేరే ఇష్యూ కావాలి, అందుకని చైనీస్ నెట్వర్క్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నెట్వర్క్ సాయం తీసుకుని లైవ్ వీడియోల్ని పాకిస్తాన్కి సంబంధించినటువంటి కీలకమైన నేతలకు చూపెడుతూ ఈ కాశ్మీర్లో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తద్వారా దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించాడు. ఎందుకంటే మతం ఆధారంగా అడిగారు, నువ్వు హిందువా ముస్లింవా అని అడిగి ఈ కారణంగా కాల్చి చంపారు. ఇట్లా చంపినప్పుడు సహజంగా వాళ్ళందరూ చెప్తారు. తద్వారా హిందువులు దేశవ్యాప్తంగా రైజ్ అయ్యి ముస్లింల మీద దాడులు దిగాలి. తద్వారా వీళ్ళు పరోక్షంగా ఆ అటాక్ని సక్సెస్ఫుల్గా వాడుకోవాలి అన్నటువంటి ఒక ప్రయత్నం చేశారు అన్నటువంటి అనుమానం కాదు, ఆ ప్రొజెక్షన్ అయితే ప్రస్తుతం కనబడుతోంది. మరి దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి.